అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని అంటారు. ఎందుకంటే దాని ప్రారంభ లక్షణాలను సాధారణంగా వ్యక్తి గుర్తించలేడు. దాని లక్షణాలు క్రమంగా శరీరంలోని ముఖ్యమైన అవయవాలు, గుండె, మూత్రపిండాలు, మెదడు పాడు చేస్తుంది. ఇవి గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ వంటి ప్రాణాంతకమైన సమస్యలను ప్రధాన కారణమయ్యే అవకాశాలు ఉంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చెడు ఆహార అలవాట్లు, ఒత్తిడి, జీవనశైలి, ధూమపానం రక్తపోటు పెంచుతాయి. చాలామంది తెలిసి తెలియకుండానే తమ రెగ్యులర్ యాక్టివిటీస్లో భాగంగా కొన్ని తప్పులు చేస్తున్నారని, దానివల్ల అధిక రక్తపోటు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అధిక ఉప్పు తినడం వల్ల శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. ఇది రక్తనాళాలపై ఒత్తిడి కలిగిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్తో అధికంగా ఉప్పు ఉంటుంది. కాబట్టి వీటికి బదులుగా మీ ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోండి. అలానే ఉప్పును సమతుల్య పరిమాణంలో తీసుకోవడం మంచిది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా ఊబకాయం వస్తుంది. ఇది రక్తపోటు ప్రధానాన్ని పెంచుతుంది. కాబట్టి ఎక్కువసేపు అలానే కూర్చోకుండా శరీరానికి కాస్త పని చెప్పండి. మానసిక ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ హార్మోన్ స్థాయిని పెంచుతాయి. ఇది రక్తపోటుకు ప్రధాన కారణంలో ఒకటి. కాబట్టి 7 నుంచి 8 గంటల వరకు నిద్ర ఉండేలా టైం ప్లాన్ చేసుకోండి. తరచుగా కొంతమంది టీ లేదా కాఫీని అధికంగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి వాటిలో ఉండే కెఫెన్ అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు వస్తుంది. కాబట్టి టీ లేదా కాఫీ పరిమితిలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.